వెల్కమ్ వెల్కమ్ ఇండియా. నేటి ఆదర్శం యూట్యూబ్ ఛానల్. నాటి బానిస బ్రతుకులకు స్ఫూర్తిగా చాలామంది మన దేశ భవిష్యత్తు కోసం, మన దేశ స్వతంత్రం కోసం తమ ప్రాణాలు తెగించి మనకు ఒక స్వేచ్ఛా ప్రపంచాన్ని అందించి నాటి భారత పౌరులకు ఎంతో ఆదర్శంగా తమ గుండెల్లో ఆశాదీపంగా ఇప్పుడు ఎప్పటికీ వెలుగుతూనే ఉన్నారు. కానీ నేడు మన దేశ యువతకి ఎంతో ఆదర్శంగా వెలగాలనే నా ఈ చిన్న ప్రయత్నం నేటి ఆదర్శం యూట్యూబ్ ఛానల్. గాంధీ గారు అన్నారు, తిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. ఆ మంచి పుస్తకం పేరే రిచ్ డాడ్ పూర్ డాడ్. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేది ఒక మంచి పుస్తకం మాత్రమే కాదు, మీరు ఆర్థికంగా భవిష్యత్తులో ఎదగాలనుకుంటే తప్పక తెలుసుకోవాల్సిన, తప్పక చదవలసిన పుస్తకం. మీరే నా ఆదర్శం, నేను మీ మార్గదర్శనం. మారే మనిషిని గుర్తిద్దాం, మారే వరకు ప్రయత్నిద్దాం. ఎందుకంటే మారిన మనిషే మహనీయుడు. రిచ్ డాడ్ పూర్ డాడ్. అసలు ఈ పుస్తకం ప్రస్తుత కాలంలో అవసరం ఉంది. దీన్ని ఎందుకు చదవాలి అంటే, మీరు గొప్పగా అందరికన్నా ఎత్తులో ఉండాలనుకుంటున్నారా? అలాగైతే మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకాన్ని గురించి తప్పక తెలుసుకోవాలి. ఈ పుస్తకం వల్ల మార్కెట్ గురించి, డబ్బుల గురించి వ్యవహార జ్ఞానం పెరుగుతుంది. ఆ విధంగా మీరు ఆర్థికంగా భవిష్యత్తులో బాగుపడగలుగుతారు. వ్యక్తిగతంగా ధనం గురించి, సంపాదించిన ధనాన్ని నిలబెట్టుకోవడం గురించిన రహస్యాలు, తెలివితేటలు కావాలనుకుంటే ఈ పుస్తకం చదవాలి. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం చదవడానికి చాలా సులభ శైలిలో ఉంటుంది. ఇందులో కీలకమైన సందేశాలు ఉన్నాయి. ధనవంతులు కావాలనుకుంటే ఏకాగ్రత, ధైర్యము ఉండాలంటాడు రచయిత. ఇవి చాలా సులభంగా పాటించగల సలహాలు. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేది మీరు పూర్తిగా ధనవంతులు ఎలా అవ్వాలో చెప్పదు. మీ ఆర్థిక వ్యవహారాలు, బాధ్యతలు ఎలా వ్యవహరించాలో, డబ్బు మీద అధికారాన్ని సంపాదించి మీ ఆస్తిపాస్తుల్ని ఎలా మెరుగుపరుచుకోవాలో చెబుతుంది. మీలోని ఆర్థిక ప్రతిభని చైతన్యవంతం చేయాలనుకుంటే ఈ పుస్తకం గురించి తప్పక తెలుసుకోవాలి. మీ ఇంటిని మీరొక ఆస్తి అనుకునే నమ్మకాన్ని సవాలు చేస్తుంది. తమ పిల్లలకి డబ్బు గురించి నేర్పించడానికి నేటి విద్యా విధానం మీద ఎందుకు ఆధారపడకూడదో తల్లిదండ్రులకు తెలియజేస్తుంది. అప్పులకు ఆర్థికపరమైన శాశ్వత నిర్వచనాలను ఇస్తుంది. మీ పిల్లలకు భవిష్యత్తులో ఆర్థికంగా విజయం సాధించడానికి వాళ్లకు ఏం నేర్పాలో మీకు బోధిస్తుంది. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత గురించి తెలుసుకుందాం. రాబర్ట్ కియోసకి ప్రపంచంలోని కొన్ని కోట్ల మంది జనానికి డబ్బును గురించి ఎలా ఆలోచించాలో నేర్పి వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చారు. సూటిగా మాట్లాడడంలోనూ, ధైర్యంగా మోసభావాలను ఎదుర్కొనడంలోనూ అతను పేరు పొందారు. తరచూ అతని వైఖరి సాంప్రదాయక వివేకాన్ని ఖండిస్తుంది. ఆర్థిక స్వతంత్రాన్ని ఆవేశపూరితంగా సమర్థించే వ్యక్తిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. జనం డబ్బు కోసం ఎన్నో కష్టాలు పడడానికి ముఖ్య కారణం వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా విద్యాలయాల్లో చదువుకున్నప్పటికీ అక్కడ డబ్బు గురించి ఏమీ నేర్పించకపోవటమే. వాళ్ళు డబ్బు కోసం పని చేయడం నేర్చుకుంటారు, కానీ డబ్బు చేత పని చేయించడం వాళ్ళెన్నడూ నేర్చుకోరు. నా ఆదర్శం మీరు, మీ మార్గదర్శనం నేను. లెట్స్ బీ ద చేంజ్.